ఇందులో మనం ఏం నేర్చుకుంటాం అంటే జనరల్గా ఈ చిన్న ఉదాహరణ చెప్తాను. మనం లోయర్ క్లాసుల్లో జామెట్రికల్ ఫిగర్స్ గురించి నేర్చుకున్నాం. ఏంటి జామెట్రికల్ ఫిగర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైడ్స్ ని బట్టి మనం జామెట్రికల్ ఫిగర్ చెప్తాం కదా. అయితే ఇప్పుడు 5 సైడ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాం మనం? పెంటాగాన్. పెంటాగాన్ అంటాం. అలాగే 6 సైడ్స్ ఉంటే హెక్సాగాన్ సార్. అదే 7 సైడ్స్ ఉంటే హెప్టాగాన్ సార్. హెప్టాగాన్. అదే 8 సైడ్స్ ఉంటే ఆక్టాగాన్. ఆక్టాగాన్. అదే 9 సైడ్స్ ఉంటే నానాగాన్. నానాగాన్. నానాగాన్ అనొచ్చు, లెక్కాగాన్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. తర్వాత 10 సైడ్స్ ఉంటే డెకాగాన్. టెటాగాన్. డెకాగాన్ అంటాం. అయితే ఇవన్నీ కూడా మనం జనరల్గా వాట్ ఈజ్ వాట్ అనేది విషయం లోయర్ క్లాస్ లో చదువుకున్నాం. అయితే ఇక్కడ మరి ఇవన్నీ ఇప్పుడు 5 వచ్చేటప్పుడు పెంటాగాన్ అన్నాం, 6 వస్తే హెక్సాగాన్ అన్నాం, 7 వస్తే సెప్టాగాన్ అన్నాం. మరి 3 సైడ్స్ వస్తే ఏమనాలి? ట్రయాంగిల్ ట్రయాంగిల్స్ సార్. ట్రయాంగిల్ అనేస్తున్నాం. కానీ మరి వీడు ఇక్కడ గమనించండి, 5 సైడ్స్ వస్తే పెంటాగాన్ అంటున్నాం, 6 సైడ్స్ వస్తే హెక్సాగాన్ అంటున్నాం, 7 సైడ్స్ వస్తే సెప్టాగాన్ అంటున్నాం. అన్నిటికీ గాన్లు వస్తున్నాయా? ట్రైగాన్ అనాలే. మరి ఇప్పుడు 3 సైడ్స్ ఉంటే మనం ట్రైగాన్ అనాలిగా. ఎక్కువ పోయి చాప్టర్ ఏంటంటే ట్రిగ్నామెట్రిక్ రేషియో సర్కిల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నమాట. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు 3 సైడ్స్ ఉంటే 5 సైడ్స్ ఉంటే మనం ఏమంటున్నాం? పెంటాగాన్ అంటున్నాం. అదే 6 సైడ్స్ ఉంటే హెక్సాగాన్ అంటున్నాం. మరి 3 సైడ్స్ ఉంటే ఏమనాలి మనం? ట్రైగాన్ అనాలి. అవునా? ట్రైగాన్ అనాలి. కానీ మనం ఏమంటున్నాం? మనం ట్రయాంగిల్ అంటున్నాం. అవునా కదా? ఇక్కడ విషయం ఏంటంటే మరి జనరల్గా అయితే మనం ట్రైగాన్ అనే అనాలి. అయితే ఇక్కడ ట్రిగనామెట్రీ అంటున్నాం చూసారండి. ఈ ట్రిగనామెట్రీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ట్రైగనాన్. జనరల్గా ట్రిగనామెట్రీ అని కూడా చదవకూడదమ్మా. దాన్ని ఎలా చదవాలి అంటే ట్రైగాన్ ఓ మెట్రీ ఇలా చదవాలి. లెక్క ప్రకారం ట్రైగాన్ ఓ మెట్రీ అని చదవాలి. ట్రైగాన్ అంటే ఏంటంటే ట్రయాంగిల్ అని అర్థం. మెట్రీ అంటే ఏంటంటే మెజర్మెంట్స్ అని అర్థం. దేనికి మెజర్మెంట్స్? ట్రయాంగిల్ కి సంబంధించిన యాంగిల్ యొక్క మెజర్మెంట్స్. అర్థమవుతుందా? ట్రయాంగిల్ కి సంబంధించిన యాంగిల్ యొక్క మెజర్మెంట్స్ అని చెప్పేదే ట్రిగనామెట్రీ. అర్థమవుతుందా? అందుకనే మనం ట్రైగాన్ మెట్రీ అని చదువుతాం. ట్రైగాన్ ఓ మెట్రీ అని చదవాలి. లెక్క ప్రకారం ట్రిగనామెట్రీ అని చదువుతాం. ఇంకో విషయం, ఇక్కడ ఇది ట్రిగనామెట్రీ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ వర్డ్స్ అన్నమాట. 2 గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది. ఆ గ్రీక్ వర్డ్స్ ఏంటంటే ట్రైగనాన్ అంటే ట్రయాంగిల్, మెట్రాన్ అంటే మెజర్. ట్రైగనాన్ అంటే ట్రయాంగిల్, మెట్రాన్ అంటే మెజర్. ట్రిగనామెట్రీ. అర్థమవుతుందా? ఈ ట్రిగనామెట్రీ అనేది 2 గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది. ట్రిగనామెట్రీ అంటే మీనింగ్ అర్థమైందండి? ట్రయాంగిల్, మెజర్. ట్రయాంగిల్ కి సంబంధించిన యాంగిల్ యొక్క మెజర్ ని తెలియజేసేదే ట్రిగనామెట్రీ అంటాం. అర్థమవుతుందా? ట్రిగనామెట్రీ ఏం చేస్తుంది అంటే ట్రిగనామెట్రీ డీల్స్ విత్ మెజర్మెంట్ ఆఫ్ ట్రయాంగిల్స్. అర్థమవుతుందా? ట్రిగనామెట్రీ డీల్స్ విత్ ది మెజర్మెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని చెప్తామాట. మరి ట్రిగనామెట్రీ దేనికి ఉపయోగిస్తాం? మనకి ఇదివరకు 10th క్లాస్ లో కూడా సమ్స్ ఉండేది. ఏంటంటే జనరల్ గా ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయడం ఉపయోగిస్తాం. అర్థమవుతుందా? అదొకటి. తర్వాత హైట్స్ అండ్ డిస్టెన్స్. ఇదివరకు 10th క్లాస్ లో కూడా సమ్స్ ఉండేవమ్మా హైట్స్ అండ్ డిస్టెన్స్ మీద. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ హైట్స్ అండ్ డిస్టెన్స్ మీద సమ్స్ ఉండేది. దానికి కూడా మనం ఏంటంటే ట్రిగనామెట్రీ అనేది ఉపయోగిస్తాం. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది మీ అందరికీ? ట్రిగనామెట్రీ అసలు దేనికి ఉపయోగిస్తాం జనరల్ గా మాట్లాడితే ఒక ట్రయాంగిల్ యొక్క యాంగిల్ యొక్క మెజర్ చెప్పడం కోసం ట్రిగనామెట్రీ ఉపయోగపడుతుంది. ఈ ట్రిగనామెట్రీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? 2 గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది.
ఆ టూ గ్రీక్ వర్డ్స్ ఏంటి? ట్రైగనాన్, మెట్రాన్. ట్రైగనాన్ అంటే ట్రయాంగిల్, మెట్రాన్ అంటే మెజర్. దేని యొక్క మెజరు? ట్రయాంగిల్ లో ఉన్నటువంటి యాంగిల్ యొక్క మెజర్. ట్రయాంగిల్ లో ఉన్నటువంటి యాంగిల్ యొక్క మెజర్ ని చెప్పేదే ట్రిగ్నామెట్రీ. ఈ ట్రిగ్నామెట్రీ దేనికి ఉపయోగపడుతుంది అంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది, వీటికి ఉపయోగపడుతుంది అన్నమాట. అర్థమవుతుంది? నెక్స్ట్ అలాగే మనం ఇంకా ఈజీగా చెప్పాలంటే ట్రిగ్నామెట్రీకి సంబంధించి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. స్లోప్ తెలుసా మీకు? మరి స్లోప్ ను మనం ఏం చెప్తాం చెప్పండి? మన కోఆర్డినేట్ జామెట్రీలో స్లోప్ అంటే ఏం చెప్తాం? ఫార్ములా m ఈక్వల్ ఏం చెప్తాం? y2 minus y1 by x2 minus x1. y2 minus y1 by x2 minus x1. వెరీ గుడ్. ఇది ఎప్పుడు? ఇది పాయింట్ ఇచ్చినప్పుడు. అదే యాంగిల్ ఇస్తే tan theta. tan theta. వెరీ గుడ్. మరి tan theta. ఇప్పుడు చూడండి, ఒక లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం కూడా ట్రిగ్నామెట్రీ ఉపయోగపడుతుందా లేదా? ట్రిగ్నామెట్రిక్ రేషియో అంటుంది. ఇది ఉపయోగపడుతుందా లేదా? Yes, sir. సింపుల్ గా చెప్పాలంటే ఇది కూడా చెప్పుకోవచ్చు మనం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం నేర్చుకోబోయే విషయాలు ఏంటి అంటే, ఒక యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ ఏం చేశారంటే యాంగిల్ డిఫైన్ చేశారు. ఏ విధంగా డిఫైన్ చేశారు అంటే, యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ ఏం చేశారంటే యాంగిల్ ని inclination of two lines intersecting at a point. Inclination of two lines intersecting at a point. ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యేటటువంటి టూ లైన్స్ యొక్క ఇంక్లినేషన్ నే. అసలు ఇంక్లినేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకసారి మీరు గమనిస్తే చెప్పండి. LM Points color. చెప్పండి, ఇంక్లినేషన్ అంటే ఏంటి? యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ ఏం చేశారంటే ఇంక్లినేషన్ ఆఫ్ టూ లైన్స్ యొక్క ఇంక్లినేషన్ అట. టూ లైన్స్ ఇంటర్సెక్టింగ్ అట్ ఏ పాయింట్. ఒక పాయింట్ దగ్గర ఆ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ దగ్గర ఆ రెండిటి యొక్క ఇంక్లినేషన్ ఏదైతే ఉందో దాన్నే యాంగిల్ కింద డిఫైన్ చేశారు. ఇంక్లినేషన్ అంటే ఏంటి చెప్పండి? ఇంక్లినేషన్ అంటే ఏంటండి? ఇదేనా? అవునా? ఇప్పుడు ఈ ఎల్ లైన్ తో కోయిన్సైడ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇంక్లినేషన్ ఏమైనా ఉంటుందా? No, sir. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎం లైన్ తో కోయిన్సైడ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు యాంగిల్ ఏమైనా ఉంటుందా? No, sir. ఉండదు. కానీ ఎం లైన్ తో కోయిన్సైడ్ అయిపోకుండా కొంత మూవ్ అయింది చూసారా, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటాం అంటే ఇంక్లినేషన్ అంటాం. అర్థమవుతుందండి? ఇంక్లినేషన్ అంటాం. ఆ ఇంక్లినేషనే ఏం చెప్పారంటే యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ యాంగిల్ అని చెప్పారు అన్నమాట. అర్థమవుతుందండి? ద ఇంక్లినేషన్ ఆఫ్ టూ లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఏ పాయింట్. ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర టూ లైన్స్ యొక్క ఇంక్లినేషన్ ఏదైతే ఉందో, అంటే ఆ టూ లైన్స్ మధ్య ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర డిఫరెన్స్ ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటాం అంటే మనం యాంగిల్ అంటాం. జనరల్ గా యాంగిల్ ని థీటాతో కానీ లేదా ఆల్ఫా, బీటా, గామా వీటితో మనం జనరల్ గా డినోట్ చేస్తాం. అయితే దీని మనకు ఇంకో డెఫినేషన్ ఏంటంటే, జనరల్ గా మనకు తెలిసిన డెఫినేషన్ ఏంటి యాంగిల్ అంటేని? చూడండి, ఏదో ఓ అంటాను, ఇది ఏ అంటాను, ఇది బి అంటాను. మనకు తెలిసిన డెఫినేషన్ ఏంటి? యూనియన్ ఆఫ్ టూ రేస్ హ్యావింగ్ కామన్ ఎండ్ పాయింట్. అర్థమవుతుందా? యూనియన్ ఆఫ్ టూ రేస్ హ్యావింగ్ కామన్ ఎండ్ పాయింట్. ఇప్పుడు ఓఏ రేకి ఓబి రేకి కామన్ ఎండ్ పాయింట్ ఏంటి? ఓఏగా. కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యేదాన్ని మనం ఏమంటాం అంటే యూనియన్ ఏమంటాం అంటే మనం యాంగిల్ అంటాం. అర్థమవుతుందా? యూక్లిడ్ చెప్పింది అయితే ద ఇంక్లినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ లైన్స్ అన్నారు. ద ఇంక్లినేషన్ ఆఫ్ టూ లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఏ పాయింట్ అన్నారు. ద ఇంక్లినేషన్ ఆఫ్ టూ లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఏ పాయింట్. మరి మనకు జనరల్ గా తెలిసిన డెఫినేషన్ ఏంటి? ద యూనియన్ ఆఫ్ టూ రేస్ హ్యావింగ్ ఏ కామన్ ఎండ్ పాయింట్. ఈ టూ రేస్ కి కూడా కామన్ ఎండ్ పాయింట్ ఉంటే ఆ ఎండ్ పాయింట్ దగ్గర ఉండే యూనియన్ నే మనం ఏమంటాం అంటే మనం ఏమంటాం? యాంగిల్ అంటాం. అమ్మాయి
అర్థమవుతుందమ్మా మీకు? Yes, sir. Yes, sir. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఓఏ రే ఉంది చూసారమ్మా, ఓఏ రే ఉంది కదా, దీన్ని ఏమంటారంటే ఇనీషియల్ రే అంటారు. ఇనీషియల్ రే అంటారు లేదా ఇనీషియల్ సైడ్ అంటారు. రే ఆర్ సైడ్, ఇనీషియల్ సైడ్ అంటారు. అలాగే ఓబీ రే ఉంది చూసారా, దాన్ని టెర్మినల్ సైడ్ అంటారు. ఓబీ రేని టెర్మినల్ సైడ్ అంటారు. టెర్మినల్ రే లేదా టెర్మినల్ సైడ్ అంటారు. టెర్మినల్ సైడ్ అంటారు. ఎందుకు అలా అంటారంటే ఇక్కడ చూడండి, ఏ ఇక్కడే ఉండిపోయింది, ఇది ఎటువంటి మార్పు చెందట్లేదు, ఇది ఏ విధంగా మూవ్ అవ్వట్లేదు. ఓఏ అనేది, ఓబి మాత్రం మూవ్ అవుతుంది. ఈ ఓబి మూవ్ అవ్వడం వల్లే ఇక్కడ ఉన్నది ఇక్కడ వెళ్ళడం వల్లే మనకి యాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఉన్న యాంగిల్ ఫామ్ అవుతుంది కానీ ఇంక్లినేషన్ అనేది ఉండదు, జీరో అవుతుంది ఇంక్లినేషన్. అర్థమవుతుందా నేను చెప్పింది అమ్మాయి? Yes, sir. అందువల్ల ఈ ఓఏ రేని ఏమంటాం అంటే మనం ఇనీషియల్ రే అంటాం లేదా ఇనీషియల్ సైడ్ అంటాం. ఓబీ రేని ఏమంటాం అంటే మనం టెర్మినల్ సైడ్ లేదా టెర్మినల్ రే అంటాం. తర్వాత ఇప్పుడు ఈ ఓఏ రే ఎలా ఉందండి, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇలా ఓబీ రే ఉందనుకోండి, ఓబీ రే ఉందనుకోండి. అలా ఓబీ రే ఉంటే అప్పుడు దీని యొక్క ఇంక్లినేషన్ ఏమవుతుందంటే మనకి 180 degrees. దీన్ని మనం ఏమంటాం అంటే మనం స్ట్రైట్ యాంగిల్ అంటాం. స్ట్రైట్ యాంగిల్ అంటాం. స్ట్రైట్ యాంగిల్ అంటాం. ఇందులో ఆఫ్ తీసుకుంటే దాన్ని ఏమంటాం అంటే మనం రైట్ యాంగిల్ అంటాం. రైట్ యాంగిల్ అంటాం. అర్థమవుతుందమ్మా? హాఫ్ ఆఫ్ ది స్ట్రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ రైట్ యాంగిల్ కదా. Yes, sir. అర్థమవుతుందా? స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees, రైట్ యాంగిల్ అంటే హాఫ్ ఆఫ్ ది స్ట్రైట్ యాంగిల్. అర్థమవుతుందా? అది విషయం. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఈ యాంగిల్ మెజర్ చేయడానికి 3 సిస్టమ్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే అవి ఏంటో చూద్దాం ఒకసారి. అంటే అది నోట్స్లో చెప్పను, జనరల్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే మీరు చదివే ఉంటారు ఇవన్నీ కూడా. ఇదంతా దేనికి ఇప్పుడు చెప్పబోయే 3 సిస్టమ్స్ కూడా యాంగిల్ మెజర్ చేయడానికి. ఏమండి? ఫస్ట్ ఏంటంటే సెక్సాజెసిమల్ సిస్టమ్. సెక్సాజెసిమల్ సిస్టమ్ లేదా దీన్ని మనం ఏమంటాం బ్రిటిష్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. బ్రిటిష్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. తర్వాత రెండోది ఏంటంటే సెంటిసిమల్ సిస్టమ్ ఆర్ ఫ్రెంచ్ సిస్టమ్. సెంటిసిమల్ సిస్టమ్ ఆర్ ఫ్రెంచ్ సిస్టమ్. ఫ్రెంచ్ సిస్టమ్. మూడోది ఏంటంటే సర్క్యులర్ మెజర్మెంట్. సర్క్యులర్ మెజర్మెంట్. సర్క్యులర్ మెజర్మెంట్. మెజర్మెంట్. ఈ 3 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ మనం ఉపయోగిస్తాం దేనికంటే యాంగిల్ మెజర్ చేయడానికి. మరి ఇందులో ఈ సెక్సాజెసిమల్ సిస్టమ్ లేదా బ్రిటిష్ సిస్టమ్ లో ఏ విధంగా డిఫైన్ చేస్తారు అంటే చూడండి ఒకసారి. ఈ సెక్సాజెసిమల్ సిస్టమ్ లో ఎలా డిఫైన్ చేస్తారంటే 1 రైట్ యాంగిల్ ని 90 degrees కింద డిఫైన్ చేస్తారు. ఏమా 90 degrees. అలాగే 1 degree అంటే 60 minutes అమ్మా. ఇది జనరల్ గా మనకు తెలిసిన విషయమే. అలాగే 1 minute అంటే 60 seconds. ఏమో అదే మనకి సెంటిసిమల్ సిస్టమ్ లో ఎలా డిఫైన్ చేస్తారంటే సెంటిసిమల్ సిస్టమ్ లో ఇదే రైట్ యాంగిల్ ఎలా డిఫైన్ చేస్తారంటే ఇక్కడ మనకి డిగ్రీస్ లో చెప్పాం మెజర్మెంట్, మినిట్స్ లో, సెకండ్స్ లో. కానీ ఇక్కడ గ్రేడ్స్ లో ఉంటుంది. ఆ గ్రేడ్స్ కూడా మళ్ళీ మినిట్స్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు, సెకండ్స్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు.
చూడండి ఒకసారి. వన్ రైట్ యాంగిల్ ఈక్వల్ టు 100 గ్రేడ్స్. 100 గ్రేడ్స్ దీన్ని ఎలా రాస్తాం అంటే 100G అని రాస్తాం. తర్వాత పైన రాస్తాం 100G. తర్వాత అలాగే 1 గ్రేడ్ ఈక్వల్ టు 100 మినిట్స్ అంటాం. 100 మినిట్స్ అంటాం. 1 మినిట్ ఈక్వల్ టు 100 సెకండ్స్ అంటాం. 100 సెకండ్స్ అంటాం. ఓకేనా? ఇదమ్మ విషయం. తర్వాత ఇంకా సర్క్యులర్ మెథడ్కి వచ్చేటప్పటికి రేడియన్స్ లో చెప్తాం. 1 రేడియన్ ఈక్వల్ టు 2 రైట్ యాంగిల్స్ అని చెప్తాం. దీన్ని ఎలా చెప్తామంటే మనం ఇది ఎలా చెప్తామంటే 1 రేడియన్ అంటే ఇలా డినోట్ చేస్తాం. 1 రేడియన్ ఎలా డినోట్ చేస్తాం అంటే 1/c. సి అంటే సర్క్యులర్ మెథడ్ అని అర్థం. దీన్ని మనం 1 రేడియన్ అని చదువుతాం. 1 రేడియన్ అంటాం. ఏమండి? మరి ఈ రేడియన్ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు ఒక ఆర్క్ తీసుకుంటే ఏమండి ఈ ఆర్క్ యొక్క లెంత్ r అయింది అనుకోండి. అంటే r అంటే దాని అర్థం ఏంటి? సర్కిల్ యొక్క రేడియస్ మాట. అప్పుడు ఈ సర్కిల్ యొక్క సైజ్ ఏంటంటే 1 రేడియన్ అంటారు అన్నమాట. దాన్ని ఎలా డినోట్ చేస్తారంటే 1/c తో డినోట్ చేస్తారు. అలాగే ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తారంటే π/c అంటే π రేడియన్స్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేస్తారంటే 2 రైట్ యాంగిల్స్. ఏమో అదమ విషయం. ఇంకా తర్వాత సిస్టమ్స్ అని మార్చడం ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. మీకు ఎలాగ మనం డిగ్రీస్లోనే చెప్పుకుంటాం, అలాగే సర్క్యులర్ మెథడ్లో చెప్పుకుంటాం, పైలో కూడా చెప్పుకుంటాం మనం. కాబట్టి మిగిలిన ఏం అవసరం లేదు. ఇదంతా కూడా నోట్స్లో నేనేం చెప్పను, కానీ ఒకసారి వాట్ ఈజ్ వాట్ అంటే ఏంటనేది తెలియడం కోసం చెప్పానండి. అంటే మెజర్ చేయడం కూడా మనకి డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్నాయని చెప్పాను. మీరు లోయర్ క్లాస్లో చదువుకున్నారా ఇవి ఎప్పుడైనా? ఏం చదవలేదా? చదవలేదు సార్. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటాను. అసలు కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటి మీరు చదివే ఉంటారు కదా. ఏంటమ్మా? ఒక 2 పర్పెండిక్యులర్ లైన్స్ అనేవి ఒక ప్లేన్ ని 4 ఈక్వల్ పార్ట్స్ చేసే 2 పర్పెండిక్యులర్ లైన్స్ తీసుకుంటే ఈ పర్పెండిక్యులర్ లైన్స్ ని మనం ఏమంటాం అంటే మనం కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. దీన్ని ఎక్స్ అంటాం, దీన్ని వై అంటాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక సర్కిల్ తీసుకుంటాను. ఒక సర్కిల్ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఒక పాయింట్ తీసుకుంటాను అనేది పి అనే పాయింట్ ఎక్స్ కామా వై అని చెప్పి తీసుకున్నాను. ఏమా ఇక్కడ మరి ఎక్స్ అంటే ఏం చెప్తుంది చెప్పండి? ఒక కోఆర్డినేట్ సిస్టంలో ఎక్స్ కామా వై యాక్సిస్ లో ఒక పాయింట్ ఎక్స్ కామా వై అని తీసుకుంటే ఎక్స్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది చెప్పండి? ఇది ఆరిజిన్ ఓ చెప్పండి. యాక్సిస్ మీద పాయింట్ డినోట్ చేస్తుంది సార్. యాక్సిస్ మీద పాయింట్ అదిటమ్మా. ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఏంటమ్మా? ఇదే పాయింట్ ఉంటే మళ్ళీ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఏంటి? ఇందులో ఈ ఎక్స్ అనేది ఎక్స్ కోఆర్డినేట్ ఇండికేట్ చేస్తుంది. అది ఏం చెప్తుంది అంటే ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ లో ఉందో చెప్తుంది. అలాగే ఈ వై అనేది ఏం చేస్తుందంటే ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ వై యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ లో ఉంటుందో చెప్తుంది. అర్థమవుతుందా? మీరు అనుకోవచ్చు
మరి ఇక్కడ పాయింట్ ఎక్కడ ఉంటే ఇక్కడ ఉంటుందని ఎలా చెప్తున్నారు మీరు అని. అప్పుడు నేను ఏం చెప్తానంటే ఇలా ఒక లైన్ డ్రా చేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా డిస్టెన్స్ అంతే ఉంటుందిగా, అవునా? ఎస్ సార్. అలాగే మరి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా డిస్టెన్స్ అంతే ఉంటుందిగా. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే పి అనే పాయింట్ ఎక్స్ కామా వై అని తీసుకుంటే ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఎక్స్ కోఆర్డినేట్ ఇండికేట్ చేస్తుంది, అలాగే సెకండ్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే వై కోఆర్డినేట్ ఇండికేట్ చేస్తుంది. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇవి అసలు ఏం తెలియజేస్తాయి అంటే ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉందో ఎక్స్ యాక్సిస్ మీద తెలియజేసేది ఫస్ట్ కోఆర్డినేట్, అలాగే ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది వై యాక్సిస్ మీద అని తెలియజేసేది సెకండ్ కోఆర్డినేట్. అర్థమవుతుందా? ఎస్ సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. విషయం ఏంటంటే మీకు ఈ ఎక్స్ కామా వై తీసుకుంటే అర్థం అవ్వలేదేమో, నెంబర్స్ తీసుకుంటాను చూడండి ఒకసారి. 0 1 2 3 అని తీసుకున్నాను, 1 2 3 అని తీసుకున్నాను. ఏమండి ఇక్కడ మీరు గమనించండి సార్, ఇక్కడ ఈ పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఇది ఏ పాయింట్ అవుతుందండి? 2 1 సార్. 2,1. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా ఒక లైన్ ఇలా ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది చెప్పండి నాకు. ఎక్స్ యాక్సిస్ మీద 2 సెంటీమీటర్స్ సార్. 2ఏగా. ఎస్ సార్. మరి వై యాక్సిస్ మీద డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పండి? 1ఏగా, అవునా కదా? మరి అదేగా చెప్తుంది. మరి ఇప్పుడు ఇది ఈ పాయింట్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఇందులో ఫస్ట్ కోఆర్డినేట్ ఏం చేస్తుంది అంటే 0 ఆరిజిన్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ లో ఉంది ఈ పాయింట్ అనేది చెప్తుంది. అలాగే సెకండ్ కోఆర్డినేట్ ఏం చెప్తుందంటే వై యాక్సిస్ మీద ఈ ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుందో చెప్తుంది. అదే నేను చెప్పాను, జనరల్ గా చెప్పాను అంతే. జనరల్ గా ఎక్స్ కామా వై అని తీసుకున్నాను, ఇక్కడ ఎలిమెంట్ తీసుకున్నాను, మీకు అర్థం అవడం కోసం కోఆర్డినేట్ పాయింట్ తీసుకున్నాను. పాయింట్ ఇక్కడ జనరల్ గా ఉన్న ఎక్స్ కామా వైని పాయింట్ కింద తీసుకున్నాను. అర్థమైందమ్మా మీకు? మీకు అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ ఓపీ ఉంది కదా, ఈ ఓపీని మనం ఏం చేద్దాం అంటే ఆర్ అనుకుందాం అమ్మ, డిస్టెన్స్ ని. ఆ ఓపీ డిస్టెన్స్ ని మనం ఆర్ అనుకుందాం. ఆర్ అనుకుంటే ఇది ఏ ట్రయాంగిల్? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదమ్మా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనం ఏం చెప్పొచ్చు? పైథాగరస్ థీరం ప్రకారం ఏం చెప్పొచ్చు? Hypotenuse square equals to side square plus side square. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కూడా హైపోటెన్యూస్ స్క్వేర్. కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఇదేమో ఏమందాం అంటే ఇదేదో ఎం అనుకోండి. ఎం అంటే ఏంటంటే పర్పెండిక్యులర్ ఫ్రమ్ పి ఆన్ ది ఎక్స్ యాక్సిస్, ఫ్రమ్ పి టు ది ఎక్స్ యాక్సిస్, లేదా ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. చెప్పమ్మా హేమంత్. డార్క్ గా కనబడుతుంది సార్. ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుందా? ఓపీ రే అనేది ఎక్స్ యాక్సిస్ యొక్క పాజిటివ్ డైరెక్షన్, అది ఎక్స్ యాక్సిస్ యొక్క పాజిటివ్ డైరెక్షన్ లో థీటా యాంగిల్ చేసింది. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో థీటా యాంగిల్ చేసింది దాని అర్థం. ఇప్పుడు పైథాగరస్ థీరం ప్రకారం ట్రయాంగిల్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఎంఓపి ఏం చెప్పచ్చు మనం? ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓఎం square plus pm square. అవునా? ఇప్పుడు చూడండి, ఓపీ అంటే ఎంత? ఆర్ కదా, అంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఓఎం అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎం అంటే ఎంత? వై స్క్వేర్. అంటే ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేయొచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ మరి ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వస్తుందామా? మాట్లాడాలి, చెప్పాలి, త్వరగా చెప్పాలి. ఇది ప్లస్ ఆర్ మైనస్ వస్తుందా? జనరల్ గా చిన్న విషయం చెప్తాను చూడండి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అండి. ఎక్స్ వాల్యూ ఎంత చెప్పండి? Plus or minus 2. ప్లస్ ఆర్ మైనస్ 2. మరి బాగా, మరి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2 రాదా? మరి మాట్లాడలేదు. మరి ఎవరు ట్రయాంగిల్ లో మైనస్ నెగిటివ్ వాల్యూస్ రావా? ఎవరు చెప్పారు? సైన్ ఆఫ్ మైనస్ థీటా, కాస్ ఆఫ్ మైనస్ థీటా అవన్నీ నెగిటివ్ కదమ్మా. ట్రయాంగిల్ లెంత్ సార్. లెంత్ అంటే డిస్టెన్స్ కదా. ఇక్కడ ఆర్ అనేది ఏంటి? ఆరిజిన్ నుంచి పీకి డిస్టెన్స్.
మరి ఆర్ అనేది పీక్, ఆరిజిన్ నుంచి పీక్ డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ నెగిటివ్ లో ఉంటుందమ్మా, ఉండదు కదా. No, sir. No, sir. వెరీ గుడ్. నెక్స్ట్ కాబట్టి ఇది అవుతుంది. లేదు ఇలా కాకుండా ట్రయాంగిల్ అదే మన పైథాగరస్ థీరం ప్రకారం కాకుండా మామూలు జనరల్ గా ఫైండ్ అవుట్ చేసుకున్న ఆరిజిన్ అంటే ఓ 0,0 కదా, మరి ఇక్కడ px, y కదా, ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అప్లై చేసుకున్న r వాల్యూ ఏమవుతుందంటే ఇది అవుతుంది. r = x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ = x² ప్లస్ y² అవుతుంది. ఇలా కూడా అవుతుంది. ఏమండి ఇప్పుడు చూడండి, ఈ ట్రయాంగిల్ నేను సపరేట్ గా తీస్తానండి, సపరేట్ గా బయటకు తీసి అప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ నేను రాస్తాను. అర్థమవుతుందా? దాని తర్వాత ఒక్కొక్క ట్రిగ్నామెట్రిక్ వాల్యూ ఎలా మారుతుంది, ట్రిగ్నామెట్రిక్ రేషియో వాల్యూస్ క్వాడ్రంట్ బట్టి ఎలా మారుతుంది, అలాగే మన ఆల్స్లో టీ కప్స్ ఇవన్నీ కూడా చెప్పుకుందాం. ఒకసారి చూడండి, ఒకసారి ఈ ట్రయాంగిల్ బయట రాస్తాను. ఇలా రాస్తానమ్మా, రివర్సల్ రాస్తాను చూసుకోండి. ఇది యాంగిల్ తీటా. నెక్స్ట్ ఇది ఓ, ఇది ఎం, ఇది పి. ఏమండి ఇక్కడ నెక్స్ట్ ఇది ఎక్స్, ఇది వై, ఇది ఆర్. ఇప్పుడు విషయం ఏంటంటే మనకి ఇక్కడ సైన్ థీటాని ఎలా డిఫైన్ చేస్తారు, సైన్ థీటాని ఎలా డిఫైన్ చేస్తారంటే మీరు లోయర్ క్లాస్ లో నేర్చుకున్న విషయాలు ఇవేమి కొత్తవి కదమ్మా. సైన్ థీటాని ఎలా డిఫైన్ చేస్తారు, సైన్ థీటా ఈక్వల్ టు ఇప్పుడు చూడమ్మా, సైన్ థీటా ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేస్తారు, ఎలా డిఫైన్ చేస్తారు? ఆపోజిట్ సైడ్ బై Opposite side by హైపోటెన్యూస్. hypotenuse. హైపోటెన్యూస్. విషయం ఏంటంటే ఇప్పుడు యాంగిల్ ఇక్కడ థీటా ఉంది కదా, థీటాకి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆపోజిట్ సైడ్ అంటాం. థీటాకి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏది? ఓపి. OP, sir. దీన్ని మనం ఆపోజిట్ సైడ్ అంటాం, దీన్ని మనం ఆపోజిట్ సైడ్ అంటాం. ఎందుకు ఆపోజిట్ సైడ్ అన్నాం అంటే థీటాకి ఆపోజిట్ లో ఉంది కాబట్టి. మరి థీటాని కలిగి ఉన్నటువంటి సైడ్ ఏంటి? ఓఎం. ఓఎం ఏమంటాం అంటే మనం ఎడ్జసెంట్ సైడ్ అంటాం, ఎడ్జసెంట్ సైడ్ అంటాం. మరి ఈ డిస్టెన్స్ ఏమంటాం అంటే మనం ఈ సైడ్ ఏమంటాం అంటే మనం హైపోటెన్యూస్ అంటాం, హైపోటెన్యూస్ అంటాం. దీన్ని మనకి సైన్ థీటా ఎలా డిఫైన్ చేశారంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దీన్ని మనం ఎలా రాస్తాం అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే ఓపి బై పిఎం, దట్ ఈక్వల్స్ ఓపి అంటే ఎంత? వై బై పిఎం అంటే ఎంత? ఆర్. R. ఏమంటే అలాగే కాస్ థీటా ఈక్వల్ టు, కాస్ థీటా ఎలా డిఫైన్ చేశారంటే Adjacent side. adjacent side by hypotenuse. వెరీ గుడ్, adjacent side by hypotenuse, that equals adjacent side అంటే x by r. ఏమా నెక్స్ట్ తర్వాత ఇప్పుడు tan థీటా, tan థీటా ఎలా డిఫైన్ చేశారంటే ఆపోజిట్ సైడ్ బై Opposite side. Adjacent side. ఏమా దట్ ఈక్వల్స్ ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? y బై adjacent side అంటే x. దీన్నే మనం కాస్ థీటా బై సైన్ థీటా అని కూడా రాసుకోవచ్చు. Sir, sin theta by cos theta. వెరీ గుడ్, థీటా బై కాస్ థీటా. ఇది ఎలా వస్తుంది అంటే y బై x కదా, దీన్ని మనం r తో డివైడ్ చేసి న్యూమరేటర్ డినామినేటర్ కూడా r తో డివైడ్ చేసాం అనుకోండి, y బై r బై x బై r అవుతుంది. అంటే y బై r అంటే సైన్ థీటా రాసుకోవచ్చు, x బై r అంటే కాస్ థీటా రాసుకోవచ్చు. అలాగే కాట్ థీటాని ఎలా డిఫైన్ చేశారంటే కాట్ థీటా ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్. దీన్ని మనం ఎలా రాస్తాం అంటే దీనికి రివర్స్ x బై y, దీన్నే మళ్ళీ మనం x బై r బై y బై r, తో డివైడ్ చేసాం అనుకోండి న్యూమరేటర్ డినామినేటర్ నేను, మనకి ఇది మళ్ళీ ఏమవుతుందంటే కాస్ థీటా బై సైన్ థీటా. 1 by tan theta. నెక్స్ట్ దీన్నే మనం 1 బై tan థీటా అని కూడా రాసుకోవచ్చు కావాలంటే. తర్వాత ఈసారి సీకెంట్ థీటా, సీకెంట్ థీటా అంటే ఎలా డిఫైన్ చేశారంటే సీకెంట్ థీటా అంటే మనకి హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పి డిఫైన్ చేశారు. హైపోటెన్యూస్ అంటే r బై ఎడ్జసెంట్ సైడ్ అంటే x. అలాగే కొసికెంట్ థీటా అంటే
దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, 1/x/r అని కూడా రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం ఎలా రాస్తామంటే 1/cos θ అని కూడా రాసుకోవచ్చు. ఏమా తర్వాత కొసికెంట్ θ అంటే ఎలా డిఫైన్ చేశారంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అని చెప్పి డిఫైన్ చేశారు, అంటే r/y. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 1/r/y కదా, y/r అని రాయొచ్చు. అంటే ఇప్పుడు 1/sin θ అని రాయొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ sin θ కామ cos θ కామ tan θ కామ cot θ కామ cosecant θ secant θ కామ cosecant θ మనం ఏమంటామంటే cosecant θ ఏమంటామంటే ఇవన్నీ కూడా మీరు గమనిస్తే ప్రతి వాల్యూ కూడా ఎలా ఉంది చెప్పండి? ఏ ఫామ్ లో ఉంది? రేషియో ఫామ్ లో ఉందా లేదా? ఎస్ సార్. రేషియో ఫామ్ లో ఉంది. మరి రేషియో ఫామ్ లో ఉంది, మరి దేనికి సంబంధించిన రేషియో ఇది? ట్రిగనామెట్రీకి సంబంధించిన మెజర్మెంట్ సంబంధించిన రేషియో కదా. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటాం. ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటాం. అర్థమవుతుందండి? ఈ 6 రేషియోస్ ని మనం ఏమంటాం అంటే మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటాం. అర్థమవుతుందా? ఇంకో విషయం, ఇప్పుడు ఇక్కడ సీకెంట్ థీటా అంటే 1/cos θ అని రాయొచ్చు. అలాగే సీకెంట్ థీటా అంటే 1/cos θ అని రాయొచ్చు. అలాగే cos θ అని లెఫ్ట్ సైడ్, దీన్ని ఏమో రైట్ సైడ్ తీసుకొస్తే cos θ = 1/secant θ అని కూడా రాయొచ్చు. అలాగే cosecant θ అని 1/sin θ అని రాసుకోవచ్చు. ఇది మనం మళ్ళీ sin θ = 1/cosecant θ అని కూడా రాయొచ్చు. అలాగే tan θ అని 1/cot θ అని రాయొచ్చు. దీని నుండి cot θ = 1/tan θ అని కూడా రాసుకోవచ్చు. కాబట్టి వీటిని ఏమంటారంటే secant θ cos θ అని, అలాగే cosecant θ sin θ అని, అలాగే tan θ cot θ అని రెసిప్రోకల్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటారన్నమాట. అర్థమవుతుందా? లేదా secant θ, cos θ, cosecant θ, sin θ, tan θ, cot θ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి రెసిప్రోకల్ అన్నమాట. 1/tan తీసుకుంటే cot వస్తుంది, 1/cot తీస్తే tan వస్తుంది. రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అని చెప్పి అంటారు మరి. అర్థమవుతుందని నేను చెప్పింది అది మరి విషయం. తర్వాత మనకి లోయర్ క్లాసుల్లో మీరు కొన్ని ఫార్ములాస్ నేర్చుకుంటారు, అవి కూడా వీటిని బట్టే వస్తాయి, వేరే వాటిని బట్టి ఏం రావు. ఇప్పుడు ఉదాహరణకి ఒక 3 ఫార్ములాలు చెప్పి తర్వాత నేను ఏం చేస్తానంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ లోకి వెళ్తాను. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనకి లోయర్ క్లాస్ లో ఫార్ములా చదువుకుంటారు మీరు. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఐడెంటిటీస్ అని చెప్పి చదువుకుంటారు మీరు. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ఏంటంటే ఫార్ములా sin² θ + cos² θ = 1. చదివారా అండి? ఇక్కడ sin θ అంటే ఏమవుతుంది? అక్కడ y/r అయినా అంటే ఇక్కడ దీని బదులు ఇక్కడ రాసాం అనుకోండి, y/r² + cos θ అంటే x/r వచ్చింది కాబట్టి x/r². దీన్ని సింప్లిఫై చేద్దాం. 1 వస్తుందో లేదో చూద్దాం, చెక్ చేద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే r² LCM అవుతుంది. మరి న్యూమరేటర్ లో ఏమవుతుంది? x² + y² గా అవుతుంది. మరి x² + y² అంటే ఎంత? x² + y² అంటే ఎంత? అంటే ఇప్పుడు r²/r². 1 అయిందా లేదు? ఒకసారి secant² θ - tan² θ = 1. secant² θ - tan² θ = 1. చూడండి, secant² θ అంటే చూడండి, secant θ అంటే ఇది, secant² θ అంటే r²/x², r²/x² tan² θ అంటే tan చూడండి y/x అంటే y²/x², y²/x². మీరు ఇక్కడ గమనించండి, LCM ఎంత అవుతుంది? x² అవుతుంది. ఇదేమవుతుంది? r² - y² కదా. మరి r² అంటే ఏం రాసుకోవచ్చు నేను? x² + y² సార్. x² + y². లేదా ఇంకో విధంగా చూడొచ్చు. ఇక్కడ మనం y² ఇలా పంపించేసాం అనుకోండి, r² - y² = x² అని రాసుకోవచ్చుగా.
Yes, sir. Yes, sir. లేదా ఎక్స్ స్క్వేర్ పంపించేసాం అనుకోండి, ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై స్క్వేర్ అని రాసుకోవచ్చుగా. Yes, sir. Yes, sir. కాబట్టి ఆర్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1. తర్వాత కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్ థీటా అంటే ఆర్ స్క్వేర్ బై వై స్క్వేర్, ఆర్ స్క్వేర్ బై వై స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ థీటా అంటే దీని యొక్క రెసిప్రోకల్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్. ఎల్సిఎం వై స్క్వేర్ అవుతుంది. ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, వై స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. వై స్క్వేర్ బై వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1. అర్థమవుతుందమ్మా? అమ్మాయి Sir. Yes, sir. మీరు ఇది జాగ్రత్తగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇది ఎస్సి అని గుర్తుపెట్టుకోండి, ఏమండి ఇది ఎస్టి అని గుర్తుపెట్టుకోండి, ఇది సిసి అని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా నేను చెప్పింది? ఎస్సి అంటే సైన్ కాస్, మధ్యలో ప్లస్ వస్తుంది. అర్థమవుతుందా అమ్మాయి? Yes, sir. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 కాబట్టి ఎస్సి. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కాబట్టి ఎస్పి. కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కాబట్టి సిసి. మనం రిజర్వేషన్ గురించి మాట్లాడలేదమ్మా, గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను కేవలం ఈ ఫార్ములాల గురించి మాట్లాడుతున్నాను. ఎస్సి ఎస్టి సిసి గుర్తుంటదమ్మా? Yes, sir. Yes, sir. సరే, ఫస్ట్ దానికి ప్లస్ వస్తుంది, మిగిలిన రెండింటికి మైనస్ వస్తాయి. దీని నుంచి మనం రకరకాల ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు తెలుసు కదా, ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దీని నుండి మనం రకరకాల ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని నుండి సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. అంటే ఇప్పుడు సైన్ థీటా కావాలంటే మనం ఏం రాయొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. అలాగే కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. దీని నుండి కాస్ థీటా ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. అలాగే ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా. సీకెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. దీని నుండి సీకెంట్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. నెక్స్ట్ టాన్ స్క్వేర్ థీటా ఇటువైపు 1 అటువైపు తీసుకెళ్తే టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అని రాయొచ్చు. దీని నుండి టాన్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అని రాయొచ్చు. ఏమంటే నెక్స్ట్ అలాగే ఇక్కడ కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కాబట్టి కొసికెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. దీని నుండి కొసికెంట్ థీటా ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. అలాగే కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఈ 1 ఎలా పంపిస్తే కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అని రాయొచ్చు. దీని నుండి కాట్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 రాయొచ్చు. ఏమంటే ఇంకా మనం చేయొచ్చు. ఎలా అంటే చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని ఉంది కదమ్మా. ఇది ఏ ఫామ్ లో ఉందో చెప్పండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 1 ఫామ్ లో లేదు. Yes, sir. ఉందమ్మా అమ్మా? Yes, sir. ఇప్పుడు చూడండి, మరి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మనం ఎలా రాయొచ్చామా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకొచ్చామా. Yes, sir. Yes, sir. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా అని సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. దీని నుండి మనం సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా కావాలంటే 1 బై సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా రాసుకోవచ్చు. అలాగే సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా కావాలంటే 1 బై సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా రాసుకోవచ్చు. ఇవి ఎంతలో వచ్చాయమ్మా ఇవి? Yes, sir. Yes, sir. ఇంకా గొడవ లేదు. అయితే మీరు మామూలుగా చెప్పేస్తారు. అయితే ఇది కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు, 1 బై కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా అని రాసుకోవచ్చు. కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు, 1 బై cosecant theta Minus cot theta. ఏమే దీని మీద సమ్స్ కూడా ఉన్నాయి మనం కాబట్టి నెక్స్ట్ ఈసారి ఆల్ సిల్వర్ టీ కప్ చెప్పి ఆ తర్వాత మనం నోట్స్ లోకి వెళ్తాం. నాతో పని చేస్తాను. ఆల్ సిల్వర్ టీ కప్స్ నోట్స్ చెప్పేటప్పుడు చెప్తాను, గొడవ ఉండదు అప్పుడు మీకు. మళ్ళీ మధ్యలో గ్యాప్ రావడం ఇవన్నీ ఇబ్బంది పడ్డాయి. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు మనం ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నాం కదా. ఇక్కడ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్ 0 డిగ్రీస్ ఉంటుందమ్మా. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుందమ్మా ఈ వై యాక్సిస్ మీద.
ఇక్కడ 270 డిగ్రీస్ 180 డిగ్రీస్ ఉంటుందమ్మా. ఇక్కడ 270 డిగ్రీస్ ఉంటుందమ్మా. ఒక రే అనేది ఇలా మొదలయ్యి ఇలా రొటేట్ చేస్తూ ఉందనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా యాంగిల్ మారుతూ ఉంటుంది అన్నమాట. ఏమై ఇప్పుడు ఈ రే ఇక్కడ నుంచి బయలుదేరి ఎక్స్ యాక్సిస్ మీద నుంచి బయలుదేరి ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చింది అనుకోండి, మరి ఎంత యాంగిల్ కంప్లీట్ చేసినట్టు? 360. 360 డిగ్రీస్ యాంగిల్ కంప్లీట్ చేసినట్టు. అప్పుడు మనం 0 డిగ్రీస్ కామా 90 డిగ్రీస్ కామా 180 డిగ్రీస్ కామా 270 డిగ్రీస్ కామా 360 డిగ్రీస్ ఏమంటాం అంటే మనం క్వాడ్రంట్ యాంగిల్స్ అంటాం. ఎందుకు క్వాడ్రంట్ యాంగిల్స్ అంటామంటే ఈ వీటిని ఏమంటాం, ఈ పార్ట్ని ఈ పార్ట్ని ఈ పార్ట్ని ఈ పార్ట్ని ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ అంటాం కదా. ఒక కోఆర్డినేట్ యాక్సిస్ ఒక ప్లేన్ ని 4 ఈక్వల్ పార్ట్స్ చేసింది అనుకోండి. ఒక కోఆర్డినేట్ యాక్సిస్ అంటే XY ప్లేన్. అర్థమవుతుందని చెప్పింది. Yes, sir. అది ఒక ప్లేన్ 4 ఈక్వల్ పార్ట్స్ చేసింది అనుకోండి. 4 ఈక్వల్ పార్ట్స్, ఇదో పార్ట్ ఇదో పార్ట్ ఇదో పార్ట్ ఇదో పార్ట్ 4 ఈక్వల్ పార్ట్స్. ఈ ఈచ్ పార్ట్ ని ఏమంటాం అంటే మనం క్వాడ్రంట్స్ అంటాం. అర్థమవుతుందా? ఇఫ్ ఏ కోఆర్డినేట్ సిస్టమ్ డివైడ్స్ ది ప్లేన్ in 4 equal parts, then each part is called a quadrant and it is denoted by Q1, Q2, Q3, Q4. ఏమండి? ఇప్పుడు అలాగే ఇక్కడ 0 డిగ్రీస్ 90 డిగ్రీస్ 180 డిగ్రీస్ 270 డిగ్రీస్ 360 డిగ్రీస్ మనం ఏమంటాం అంటే మనం క్వాడ్రంట్ యాంగిల్స్ అంటామాట. అంటే క్వాడ్రంట్ కి సంబంధించిన యాంగిల్స్ అంటామాట. అర్థమవుతుందా? క్వాడ్రంట్ యాంగిల్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా తర్వాత మనం టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్స్ చెప్పుకోవడమే. వాల్యూస్ గుర్తున్నాయి కదమ్మా మీకు అందరికీ? Yes, sir. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? Sum of two angles equal to Two 90 angles is hours, sir. 90 degrees. వెరీ గుడ్. సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే ఆ యాంగిల్స్ ఏమంటాం మనం? Complementary angles. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా కమ బీటా అనేవి ఏదైనా 2 యాంగిల్స్ అని తీసుకున్నప్పుడు ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అనేవి ఏవైనా 2 యాంగిల్స్ అని తీసుకున్నప్పుడు ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయింది అనుకోండి, దెన్ ఆల్ఫా కమ బీటా ఆర్ కాల్డ్ ఏ యాంగిల్స్ అండి? Complementary angles. Complementary angles, sir. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అదే ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయితే Supplementary angles. దెన్ ఆల్ఫా కమ బీటా ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అదమ్మా. తర్వాత ఇప్పుడు ఒక యాంగిల్ ఆల్ఫా తీసుకుంటే దీని యొక్క కాంప్లిమెంట్ యాంగిల్ ఏమవుతుంది? 90 minus beta. 45, sir. 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. Sir. ఒక యాంగిల్ ఆల్ఫా తీసుకుంటే దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుంది అంటే 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. అలాగే ఒక యాంగిల్ బీటా అనేది తీసుకుంటే దీని యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? 180 మైనస్ బీటా. సప్లిమెంటరీ యాంగిల్ అడుగుతున్నాను నేను. సప్లిమెంటరీ యాంగిల్ సప్లిమెంట్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాను. ఈ బీటా అనే యాంగిల్ సప్లిమెంట్ ఎంత అవుతుందంటే 180 మైనస్ 180 minus beta. Okay, sir. దానికి కాంప్లిమెంట్ ఎంత అవుతుందంటే 90 మైనస్ ఆల్ఫా. ఈ రెండు యాడ్ చేస్తే మళ్ళీ 90 రావాలిగా నాకు. ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయితే 90 వస్తుంది, బీటా బీటా క్యాన్సిల్ అయితే 180 వస్తుంది. అదవుతుందా? నెక్స్ట్ అంతేనా? ఓకే. సరే, ఇప్పుడు మనం నోట్స్ రాద్దాం. ఈ చాప్టర్ నుంచి జనరల్ గా అయితే 15 మార్క్స్ వస్తాయమ్మా. మరి ఇప్పుడు వెయిటేజ్ మారుస్తాడు కాబట్టి ఇంకా నేను ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ up to transformations. Up to transformations. ఏమా?
ఎస్ఐ వచ్చే చాప్టర్ జాగ్రత్తగా వినండి. ఆ డౌట్ ఏమైనా ఉంటే అడగండి. మాక్సిమం ఫార్ములాస్ బట్టి వచ్చేస్తాయి ఇవన్నీ. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ చెప్పుకోబోయేది ఏంటంటే ట్రిగనామెట్రీ can be derived from కాదు is derived from two Greek words ఏంటంటే అవి ఫస్ట్ వన్ ట్రైగనల్ రెండోది మెట్రాన్ ఏమా దీనికి సంబంధించి కొంత విషయం రాసిన తర్వాత మనం అనుకుంటాం. ఫస్ట్ ట్రైగనల్, the word trigonal means triangle, and the word metron means measure. తర్వాత ట్రిగనామెట్రీ ఏం చేస్తుంది? డీల్స్ విత్ ది మెజర్మెంట్ ఆఫ్ ట్రయాంగిల్స్. Trigonometry deals with measurement of triangles. తర్వాత నెక్స్ట్ ఈసారి యాంగిల్ అంటే ఏంటో చెప్తున్నాం. యాంగిల్ కి యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ ఒక డెఫినేషన్ ఇచ్చారు. అలాగే జనరల్ గా మనకు తెలిసిన డెఫినేషన్ కూడా ఉంది. అవి రెండు కూడా చెప్తాను, చూడండి. యాంగిల్ అంటే మనకు యూక్లిడ్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే ద ఇంక్లినేషన్ ఆఫ్ టూ లైన్స్ ఇంటర్సెక్షన్ లేదా ఇంటర్సెక్టింగ్ at a point is called an angle. ఏమంటే ఇది ఒక డెఫినేషన్. లేదంటే ఇంకొక డెఫినేషన్ మనకు జనరల్ గా తెలిసిన డెఫినేషన్ ఏంటంటే A B. The union of two rays ఇది యూక్లిడ్ డెఫినేషన్. ఇది
the union of two rays having a common endpoint in a plane is called an angle. మరి యాంగిల్స్ ఎలా డినోట్ చేస్తాం? యాంగిల్స్ ఆర్ జనరల్లీ డినోటెడ్ బై, the angle is generally denoted by ఎలా డినోట్ చేస్తాం? థీటా కామా ఆల్ఫా కామా బీటా కామా గామా ఎట్సెట్రా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఓఏని ఏమన్నా మనం ఇనీషియల్ రే అన్నాం, లేదా ఇనీషియల్ సైడ్ అన్నాం. ఓబిని ఏమన్నా మనం టెర్మినల్ సైడ్ అన్నాం, అది కూడా చెప్తాను. నెక్స్ట్ here యాంగిల్ AOB, ఇక్కడ AOB ఈక్వల్ టు థీటా. దీన్ని మనం ఎలా రాస్తాం అంటే ఆర్ యాంగిల్ AOB ఈక్వల్ టు థీటా. ఇక్కడ మనం ఏం చెప్తామంటే అండ్ OA రే ఈస్ కాల్డ్ ద ఇనీషియల్ సైడ్ and OB ray is called the terminal side of an angle theta, of the angle theta. ఏమా ఇదమ్మ విషయం. నెక్స్ట్ ఇంకా consider the point px comma y in the coordinate plane ఏమా అంటే ఇప్పుడు మీరు పక్కన వేసుకోండి డయాగ్రామ్, ఈ మ్యాటర్ రాసుకుని పక్కన వేసుకోండి డయాగ్రామ్. నాకు ప్లేస్ లేదు కాబట్టి కింద వేస్తాను. x dash o y dash. ఏమండి px comma y, ఇది x, ఇది y, ఇది r అనుకుందాం, ఇదేమో m అనుకుందాం. లెట్ OP ఈక్వల్ టు r అందాం. దెన్ from triangle
పిఓఎం. ఏం చెప్పొచ్చు మనం పైథాగరస్ థియరం ప్రకారం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ హైపోటెన్యూస్ స్క్వేర్ కాబట్టి ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓఎం స్క్వేర్ ప్లస్ పిఎం స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది రాసుకున్నాం.